కల్కి కింద చూపిస్తారు లాస్ట్లో ప్రభాస్ని, ఇంకా అక్కడి నుంచి కంటిన్యూస్ అని వచ్చేస్తుంది కల్కి యూనివర్స్ అని. హై పాయింట్ ఇంక అసలు ఇంక ఇంకా బాక్స్ ఆఫీస్లో అయితే పక్కాగా 200 crores ప్లస్. ఇంకా అక్కడి నుంచి లెక్కెట్టుకోవడమే. లైగర్ చెప్పినట్టు కాదు, 200 crores ప్లస్ ఇంక లెక్కెట్టుకోవడమే. ఇంకా అలా వచ్చేస్తూనే ఉంటాయి. నిజంగా చెప్తున్నాను కదా, 500 పెట్టి టికెట్ తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కడు ఇంకొకసారి వచ్చి చూస్తూనే ఉంటారు పక్కా. సినిమా థియేటర్లో 2 రోజులు చూస్తూనే ఉంటారు పక్కా. అది సీట్లు అయితే అస్సలు ఖాళీ ఉండవు, సీట్లో కూర్చోరు కూడా. సెకండ్ హాఫ్ నుంచి అయితే సీట్లో అసలు కూర్చోరు. ఒక్కొక్క హై పాయింట్ ఉంటుంది. చెప్తున్నా, బాహుబలి 1, బాహుబలి 2, కలికి ముందుకు వచ్చేస్తుంది. బాహుబలి 1, బాహుబలి 2 ముందు అంత బాగా చూపించాడు నాగేశ్వరన్. 10 సంవత్సరాలు రాసుకున్న దానికి న్యాయం చేస్తాడు. ప్రభాస్ కెరీర్లో ఇప్పుడు దాకా మనం బాహుబలి సినిమా ద బిగ్గెస్ట్ సినిమా అనుకుంటా, ఇప్పుడైతే కలికి అనుకోవచ్చా? నెక్స్ట్ పార్ట్స్ బట్టి దాన్ని బట్టి అంటే ఫస్ట్ ఈ పార్ట్ అయితే ఎక్సలెంట్ తీసేశారు. ఇప్పుడు బాహుబలి 1 ఎలా తీశారో అలా కలికి తీసేశారు. దాని నెక్స్ట్ పార్ట్ నుంచి ఇంకా కంటిన్యూగా వచ్చేస్తా. ఇంకా చెప్తున్నాను కదా, అది మొత్తం చూపించేస్తారు. భారతం మొత్తం చూపించేస్తారు. నాగేశ్వరన్ రైటింగ్స్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ విధంగా రాసుకున్నాడు నాగేశ్వరన్. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కూడా సూపర్. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ యాక్టింగ్ అంటే నిజంగా చెప్తున్నాను కదా, ఆ బాలీవుడ్ నుంచి అందరి నుంచి తీసుకురావడం, యాక్టర్స్ని దుల్కర్ సల్మాన్ని అందరినీ తీసుకురావడం. చిన్న రోల్స్ అయినా సరే, తక్కువ రోల్స్ అయినా సరే చాలా ఇంపాక్ట్ ఇచ్చింది సినిమాకి. అంటే ప్రతి క్యారెక్టర్కి ఒక అర్థం ఉంది, దాని నుంచి ఒక స్టోరీ వస్తుంది ప్రతి క్యారెక్టర్ నుంచి. ఇంకా విజయ్ దేవరకొండది అయితే పీక్స్. విజయ్ దేవరకొండతోనే స్టోరీ. ఆ చిన్న పాట అయినా సరే విజయ్ దేవరకొండ స్టోరీ బాగా రాస్తున్నారు. అంటే ఈ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది అన్నది ఏం లేదు, అనవసరంగా అయితే ఏం పెట్టలేదు. ప్రతిదీ అర్థంగానే పెట్టాడు. ఇంకా చెప్తున్నాను, 5,000 పెట్టినా సరే సినిమా చూడాల్సిందే ఎవడైనా ఫస్ట్ పడిన తర్వాత. ఇది మన ఇండియా హాలీవుడ్ అయితే సినిమా అయిపోతుంది. హాలీవుడ్ బాలీవుడ్ దేని పనికిరావు అస్సలు, ఎందుకు పనికిరావు. అవతారాలు ఏం పనికిరావు. ఇంకా వచ్చే వాళ్ళు ఇక్కడికి వచ్చి సినిమా చూస్తారు కలికి. అది యూఎస్ ఫేమస్ అయినప్పుడే నేను యూట్యూబ్లో చూసిన. అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడే నాకు ఎందుకు హై అనిపించింది. ఇంత అయితే ఏం చూస్తే మళ్ళీ సినిమా ఇది ఏంటి సలార్లా అయిపోద్దేమో అనుకునే వచ్చాను. ఆ మైండ్ సెట్తోనే వచ్చారు అందరూ, అంతే అలాగే వచ్చారు. ఇంకా సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం స్లోగా స్టార్ట్ అయింది, కామెడీ అది ఇదని. ఇంకా సెకండ్ హాఫ్ పీక్స్. ఆ బుజ్జి నెక్స్ట్ అందరితో ఆ క్యారెక్టర్స్, బ్రహ్మానందం క్యారెక్టర్స్, ఆ డాలర్స్ అవన్నీ సూపర్ ఉన్నది. ఇంక సినిమా అయితే సూపర్. ఇంక దీన్ని అయితే కొట్టే సినిమా అయితే ఈ మధ్యలో పుష్ప ఏం పనికిరావు, ఇంకా దేనికి పనికిరావు ఏ సినిమాలో. కలికి రెబల్ స్టార్ అయిపోయినట్టే. ఆ ట్యాగ్ లైన్ న్యాయం చేస్తాడు స్టార్. దీని మించిన సినిమా ఇంకొకటి అసలు రానే రాదు అసలు. లోకేష్ కనకరాజు ఉంటాడా, ఆడమ్మ మొగుడు సినిమా ఇది. అసలు కలికి సినిమాలో 200+ స్టార్ట్ చేసుకోవడమే కలెక్షన్స్. ఇంకా సినిమా ఎలా ఉందంటే టాలీవుడ్లో లేని యాక్టర్ లేడు ఇందులో. విజయ్ దేవరకొండ, ఆర్జీవి, ఎస్ఎస్ రాజమౌళి, ఏం హై ఉందన్న సినిమా, ఏం హై ఉంది అసలు. 500 కాదు కదా, 5,000 పెట్టిన సినిమా ఈ మాత్రం సినిమా రాదు. 5,000 పెట్టైనా చూడొచ్చు, 10 సార్లు కాదు 20 సార్లు చూడొచ్చు సినిమా. మనం మహాభారతం అది చూడం, అవాయిడ్ చేస్తూ ఉంటాం, బుక్స్లో అయినా సరే మామూలుగా అయినా సరే. ఈ సినిమా చూస్తే ఇలాంటి సినిమాలు ఎన్నో కావాలని చూస్తాం పక్కాగా. నిజంగా లోకేష్ కనకరాజ్ అనేవాడు పోయినట్టే, ఇంకా అయిపోయింది. నాగేశ్వరన్తో స్టార్ట్ చేసుకోవడం. ఇంకా మన టాలీవుడ్కి ఒక డైరెక్టర్ వచ్చాడు, యూనివర్స్ దోళ దింపేస్తాడు. టాలీవుడ్ కాదు చెప్తున్నా, హాలీవుడ్. నిజంగా 3D సిదక్కొట్టాడు, 3D ఎఫెక్ట్లు అసలు నిజంగా చెప్తున్నాను. అలాంటి 3D ఎఫెక్ట్లు హాలీవుడ్ మూవీ గాడ్జిల్లా, డ్యూన్ దేనికి లేవు. చెప్తున్నా, హాలీవుడ్ జాతిని మింగడానికి వచ్చాం మనం అయితే. నిజంగా సినిమా ఉంది, సినిమా క్వాలిటీ. 600 కోట్లు అంటున్నారు కదా, 600 కోట్లు. ఆదిపురుష్, గ్రాఫిక్స్, రాధేశ్యామ్. ఇప్పుడు అనమానండి సీరియస్గా, యాజ్ ఎ ఫ్యాన్ చెప్తున్నా, ఫ్యాన్ కానీ కాదు, సీరియస్ చెప్తున్నాను. సినిమా ఇంత లైక్ క్రిస్టల్ క్లియర్గా ఉంది ప్రతిదీ కూడా. 3D అనేది ఎలా ఉంటుందంటే ఆ ఎఫెక్ట్ మన టాలీవుడ్ 3Dలో లేదు. నిజంగా ఎవ్రీ రూపీ మనం పెట్టింది 300-500 టికెట్ దేనికి అంటున్నారు. ఇలాంటి సినిమా ఒక్కసారి కాదు 10 సార్లు ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. ఏంటి మహాభారతం మొత్తం అంతా చూసి అందరికి తెలిసిందే మహాభారతం ఈ రోజుల్లో. కానీ ఆ మహాభారతాన్ని కలిపి నిజంగా తీసాడు సినిమా, వేరే లెవెల్ సినిమా మహాభారతం. నెక్స్ట్ ఈ రోజుల్లో జనరేషన్కి తగ్గట్టు
పెద్దోళ్ళు చూసేటట్టు. అసలు నాగశ్విన్ విజన్కి ప్రభాస్ అసలు స్క్రీన్ కనిపించలేదు నాకైతే. స్క్రీన్ ఎక్కడ స్క్రీన్ కనిపించలేదు. ప్రభాస్ అసలు బాబోయ్ ఎంట్రన్స్, ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది భయ్యా. రాజమౌళి పెద్ద వాళ్ళు ఉంటారు, ఆ పెద్ద వాళ్ళు కూడా డెలివర్ చేయలేరు. అసలు ఎలా కనెక్ట్ చేశారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంటే ఉన్నదాన్ని చెడగొట్టకుండా కొత్తదాన్ని భలే సృష్టించారు. అసలు చెప్తున్నా నాగశ్విన్, ప్రభాస్ బాబోయ్ ప్రభాస్ పర్ఫార్మెన్స్ హైలైట్. ఇంకా అమితాబ్ బచ్చన్ వీళ్ళైతే ఇంక చెప్పక్కర్లేదు, పెద్దోళ్ళు అంతా. అసలు సినిమా 2000 కోట్ల నుంచి మొదలెట్టాలి, కలెక్షన్లు అయితే 2000 కోట్లు పక్క చూసుకోక్కర్లేదు. ఈ రోజు ప్రభాస్ క్యారెక్టర్ ఏంటి సలార్లో ఏంటి 2 నిమిషాల డైలాగులు 3 నిమిషాల డైలాగ్ అన్నారు కదా, 3 గంటలు ఎంత కాదనుకుని 1 గంట డైలాగ్ మొత్తం ప్రభాస్ ఉంటాయి. నవ్విస్తాడు ప్రభాస్. మీరు హీరో నవ్వించడం ఏంటి అనుకుంటారు, హీరో నవ్విస్తాడు చూడండి. ఆ హీరో నవ్వించడం అనేది అసలు ఆ డైరెక్టర్ గొప్పతనం, హీరో గొప్పతనం కాదు. అసలు ఓ పక్కన కామెడీ, ఓ పక్కన సీరియస్, ఇదంతా నడుస్తుంది. మధ్యలో వస్తారు చూడు విజయ్ దేవరకొండ, వచ్చింది 1 నిమిషమే, 1 నిమిషం ఉంటాడు విజయ్ దేవరకొండ. చెప్పకూడదు కానీ చెప్తున్నా, 1 నిమిషం ఉంటాడు విజయ్ దేవరకొండ. నిజంగా విజయ్ దేవరకొండకి ఎంత హేట్రేట్ ఉందో ఆ 1 నిమిషంలో మొత్తం హేట్రేట్ అంతా హీరోగా మారిపోతాడు విజయ్ దేవరకొండ సీరియస్గా. ఈ ఒక్క సినిమాతో ప్రభాస్ ఎదురుగా నుంచొని యుద్ధం చేస్తాడు అన్నమాట. నేను చెప్పకూడదు, యుద్ధం చేస్తాడు. సీన్ అయితే పోతుంది, మధ్య మైండ్ అయితే అందరికి పోతుంది. ఖచ్చితంగా వచ్చి సినిమా చూడండి. అర్జున్ రెడ్డి ఇంకేం లేదు, 1 నిమిషం సీన్ తో కెరీర్ సెట్ అయిపోయినట్టే. 1 నిమిషం సీన్ తో విజయ్ దేవరకొండ కెరీర్ సెట్ అంతే. విజయ్ దేవరకొండ లక్. అసలు విజయ్ దేవరకొండ లాంటి ఒక హీరోని అంత పెద్ద సీన్ లో, అది చాలా సినిమా మొత్తానికి ఇంపార్టెంట్ సీన్, అందులో నిల్చోబెట్టాడు. అసలు వేరే లెవెల్ సినిమా.